సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించే సినీ సెలబ్రిటీస్‌లో మన ఉపాసన కొణిదెల గారు కూడా ఒకరు అని చెప్పాలి. కేవలం మెగా ఫ్యామిలీ కోడలుగా ఓ గ్లోబల్ స్టార్ హీరో 'రామ్ చరణ్' భార్యగా మాత్రమే కాకుండా తనకంటూ ఓ గ్లోబల్ ఐడెంటిటీ ఉంది. ఒక బిజినెస్ వుమన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లోని ఓ గ్రూప్‌కి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూనే మరో పక్క చూసుకున్నట్లయితే పవర్‌ఫుల్ ఫిలాంథ్రఫిస్ట్‌గా అంతేకాకుండా అన్నిటికంటే మించి ఓ కేరింగ్, లవబుల్ మదర్‌గా ఉపాసన ప్లే చేస్తున్న రోల్ ప్రతి వుమెన్‌కి ఎంత ఇన్‌స్పైరింగ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆమె ఏ మీడియాలో కనిపించినా, సోషల్ మీడియాలో కనిపించినా, ఎక్కడ లైమ్‌లైట్‌లో కనపడినా తనకంటూ ఓ పాజిటివిటీ వైబ్‌ని తన చుట్టూ ఉండేలా చూసుకుంటూ ప్రతి వుమెన్‌కి మంచి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటారు. అలాంటి ఉపాసన కొణిదెల తన గురించి మాత్రమే కాదు, తన ఫ్యామిలీ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తనకి 10 ఏళ్ల తర్వాత పుట్టిన తన ముద్దుల కూతురు క్లింకారా గురించి కూడా ముందే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. నిజం చెప్పాలి అంటే పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనడానికి గల కారణం ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటూ లైఫ్ గురించి ఎంత ముందు చూపు ఉందో, తనకు పుట్టబోయే బేబీ గురించి ఎంతగా ఆలోచించిందో మనందరికీ అర్థమైపోతూ ఉంటుంది. అలాంటి ఉపాసన ఎప్పుడైతే తాను ప్రెగ్నెన్సీగా ఉందో, ప్రెగ్నెన్సీ డే 1 నుంచి డెలివరీ తర్వాత బేబీకి కావాల్సిన కేరింగ్ ఎలా ఉండాలి అన్న ప్రతి విషయంలోనూ ఎన్నో ఆలోచించి, ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. దానికి సంబంధించిన అన్ని రకాల విషయాల్ని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని షేర్ చేయడం, ఆయా సందర్భాల్లో తానిచ్చిన ఇంటర్వ్యూస్ ద్వారా కూడా తాను వెలుగులోకి తీసుకొచ్చింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత ఉపాసన కొణిదెల తన ముద్దుల కూతురు క్లింకారా విషయంలో ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుందట. పైగా ఆ విషయాన్ని తానే ఈ మధ్య కాలంలో తానిచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాటల సందర్భాల్లో వెలుగులోకి తీసుకురావడం, ఆమె తీసుకున్న ఆ సంచలనాత్మకమైన నిర్ణయం యావత్ మెగా అభిమానుల్ని పూర్తి షాక్‌కి గురిచేసింది. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, ఎప్పుడైతే ఉపాసన రామ్ చరణ్‌లకి పండంటి కూతురు పుట్టిందో, కూతురి పేరు క్లింకారా అని పెట్టారో, ఆ తర్వాత నుంచి ఇటు సోషల్ మీడియాల్లోనూ అంతేకాకుండా మెగా అభిమానుల్లోనూ ఎప్పుడు అడుగుతున్న క్వెషనే, ఎప్పుడు మెగా ఫ్యామిలీ మనవరాలిని మా అందరికీ చూపిస్తారు అంటూ. మెగాస్టార్ చిరంజీవి గారి మనవరాలు స్టార్ హీరో రామ్ చరణ్ కూతురిని చూడాలి, తన మొహాన్ని ఎప్పుడు రివీల్ చేస్తారా అంటూ ఎప్పటికప్పుడు ఎన్నో రకరకాల ప్రశ్నలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పైగా ఒకానొక సందర్భంలో స్వయంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌నే ఓ స్టార్ హీరో అడిగిన ఇంటర్వ్యూలో కూడా నీ కూతురు మొహాన్ని ఎందుకు చూపించట్లేదు అంటే దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా రామ్ చరణ్ వెలుగులోకి తీసుకొచ్చినవాయన. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఉపాసన ఈ విషయంపై ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేసిందట. దాంతో ఎప్పటినుంచో అడుగుతున్న ఈ ప్రశ్నకి సమాధానం దొరికినట్లు అయింది మెగా అభిమానులకి. అదేంటయ్యా అంటే, ఉపాసన, రామ్ చరణ్‌లు ఇద్దరు తమ కూతురు విషయంలో తీసుకున్న నిర్ణయం తన కూతురి మొహాన్ని ఇప్పట్లో రివీల్ చేయాలని అనుకోవట్లేదు అని. దానికి గల కారణం ఏంటో కూడా చెప్పుకొచ్చింది. ఆ కారణాలేంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఇక ఉపాసన చెప్పుకొస్తూ చాలా సందర్భాల్లో తనని మరియు రామ్ చరణ్‌ని ఎన్నో సందర్భాల్లో చాలామంది ఎప్పుడు తన ముద్దుల కూతురు క్లింకారా అని చూపిస్తారా అని అడుగుతూ ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో తన కూతురిని తీసుకొని బయటికి వచ్చినప్పటికీ ఎప్పుడు మొహం కనపడకుండా మాస్క్ వేయడం లేదా కవర్ చేస్తూ జాగ్రత్త పడుతూ వచ్చామే తప్ప ఎప్పుడూ తన ఫేస్‌ని రివీల్ చేయలేదని, పైగా ఇప్పుడప్పట్లో రివీల్ చేయాలని అనుకోవట్లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక దానికి గల కారణం ఏంటయ్యా అని అడగ్గా, కొన్ని సంఘటనలు ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న సొసైటీ ఎంతో మారుతూ వచ్చింది. క్షణాల్లో మన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే తాను మరియు తన భర్త రామ్ చరణ్ స్వయంగా కొన్ని సంఘటనల్ని చూశారట. ఆ సంఘటనలు వాళ్ళిద్దరిని ఎంతో కదిలించేశాయని, పేరెంట్స్‌గా తమ కూతురు విషయంలో ఇంకా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నామని, అందుకే తమ ముద్దుల కూతురు క్లింకారా ప్రైవసీ విషయంలో తనకి కావాల్సినంత ప్రైవసీని, స్వేచ్ఛని ఇవ్వాలని, తన ఫ్యూచర్‌ని ఆలోచించే ఇప్పుడప్పట్లో తన కూతురు ఎలా ఉంటుంది అన్న విషయాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నారట. అందుకే తన కూతురి మొహాన్ని ఇప్పుడప్పట్లో రివీల్ చేయబోవట్లేదని, పైగా తన కూతురికి పేరెంట్స్‌గా ఇవ్వాల్సిన ప్రైవసీని, స్వేచ్ఛని ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ నిర్ణయం రైటో, రాంగో తమకు తెలీదు కానీ ఒక పేరెంట్స్‌గా మాత్రం తమ కూతురు విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ చెప్పుకొచ్చింది. పైగా కూతురు పెద్దదవడం, 2 ఏళ్లు కూడా దాటిపోవడం, ఎక్కడైనా పబ్లిక్‌గా కనిపించినప్పుడు ఫేస్‌కి మాస్క్ వేసి తీసుకువెళ్ళడం ఇబ్బంది అయినప్పటికీ తన అన్ని విషయాలు ఆలోచించే తన కూతురి ప్రైవసీ కోసం, స్వేచ్ఛ కోసం, ఫ్యూచర్‌ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడప్పట్లో తన కూతురు క్లింకారా ఎలా ఉంటుందో అన్న విషయాన్ని
జీవితాన్ని బయట ప్రపంచానికి చూపించే ప్రసక్తే లేదు అంటూ మొట్టమొదటిసారిగా ఉపాసన వెలుగులోకి తీసుకొచ్చిన ఈ సంచలనాత్మకమైన నిర్ణయం ఇప్పుడు మెగా అభిమానులందరినీ షాక్కి గురిచేసింది. ఏది ఏమైనప్పటికీ ఎప్పుడెప్పుడు మెగా అభిమానులందరూ ఎదురు చూస్తున్న క్లింకారా మొహాన్ని చూడాలి అనుకుంటున్న వాళ్ళందరికీ ఓ పక్క నిరాశ ఎదురైనప్పటికీ మరోపక్క తల్లిగా ఆమె తీసుకుంటున్న జాగ్రత్తలకి చాలా మంది అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా తన కూతురు విషయంలో ఉపాసన కొణదేలో తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఇప్పుడు లేటెస్ట్గా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.